హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఆధార్ కార్డ్ ఈ మధ్య కాలంలోని ముఖ్యంగా మనం ఏదైనా పని చేయించుకోవాలి అనుకుంటే ఆఫీసుల వరకు వెళ్ళి గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ముఖ్యంగా ఈ ఆధార్కి సంబంధించి అప్డేట్ చేసుకోవాలన్నా, లేకపోతే మన ఫేస్ అప్డేట్ చేసుకోవాలన్నా, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా, సో వీటన్నిటి కోసం మనం ఒక రోజంతా కూడా వేస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ రోజు మనం ఆఫీసులు కావచ్చు, లేకపోతే పిల్లల స్కూల్స్ కావచ్చు, వీటన్నిటికీ లీవ్స్ పెట్టి మరీ తీసుకెళ్తూ ఉంటాము. గంటలు లైన్లో నిల్చొని పని అవ్వని రోజులు ఉంటాయి, పని అయిన రోజులు ఉంటాయి. మరి అలాంటి టైంలోని ఒక గుడ్ న్యూస్ మనందరికీ ఈ రోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటి ఆ గుడ్ న్యూస్ అనుకుంటున్నారా? ఇక్కడ నుంచి మనం అలా గంటలు లైన్లోని నిలబడాల్సిన అవసరం లేదు. సో ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసెస్లోని మీ సేవల దగ్గర కూడా గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే యాప్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో మనం ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేకపోతే అడ్రస్ చేంజ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే అడ్రస్లో అప్డేట్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే మన యొక్క ఫొటోస్, మన డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ చేసుకోవాలన్నా మన ఇంట్లోనే ఉండి ఆ యొక్క యాప్ ద్వారా మనం అప్డేట్ చేసుకోవచ్చు. మరి అయితే ఆ యాప్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? మరి ఆధార్కి సంబంధించి చాలా యాప్స్ ఉంటాయి కదా, మరి ముఖ్యంగా ఈ యాప్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం యూజ్ చేయాలి అన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లే స్టోర్లోని మనకి ఆధార్ ఫేస్ ఆర్డి అన్న యాప్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. సో దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఇవ్వండి, మనకి ఈ యొక్క లోగోతో ఉంటుంది యాప్ అన్నది. సో ఒకసారి పర్టికులర్గా మనం ప్లే స్టోర్లోని ఆధార్కి సంబంధించిన యాప్స్ మనకి వచ్చినప్పుడు చాలా వస్తూ ఉంటాయి. సో అందులోని ది కరెక్ట్ మనకి ఈ యాప్ చూస్తున్నారు కదా లోగో. సో ఈ యాప్ ఏదైతే ఉంటుందో ఇది మన అప్డేట్స్ కావచ్చు, ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్లు అప్డేట్ చేసుకోవడానికి ఈ యాప్ నుంచి మనం చేసుకోవాలి. సో ప్లే స్టోర్లోని దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అండ్ యాప్ మనకి ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇందులోని అన్ని డీటెయిల్స్ కూడా మనకి అడగడం జరుగుతుంది. అంటే మనం ఏది అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నాం, ముఖ్యంగా మన డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే అడ్రస్ ఏమైనా ఏపీ నుంచి తెలంగాణ కానీ, లేకపోతే తెలంగాణలో ఉన్న అడ్రస్ ఏపీకి కానీ ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామా. సో వీటన్నిటికి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో మనకి ఏం కావాలి ఏంటి అన్నది మనం దీని ద్వారా మనం వెళ్ళొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఆధార్ ఇక్కడ మనకి ఓటీపీ కూడా అడగడం జరుగుతుంది. దాని తర్వాత మీ ఆధార్ యొక్క నెంబర్ని మీరు అందులోని ఇంక్లూడ్ చేసిన తర్వాత ఆధార్ మీరు నెంబర్ యాడ్ చేశాక దానికి మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా యాడ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఇదిగోండి మనకి ఇక్కడ క్యూఆర్ స్కాన్ కోడ్, అంటే ముఖ్యంగా మనం ఫేస్కి సంబంధించి, అంటే ఇప్పుడు మనం బస్సులో వెళ్తూ ఉంటారు లేడీస్, ముఖ్యంగా ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత చాలామంది ఆధార్లు మన చిన్నప్పుడు ఫోటోలు కావచ్చు, లేకపోతే మన కాలేజ్లో ఉన్న ఫొటోస్ కావచ్చు, అదే పెట్టేసి కంటిన్యూ చేస్తూ ఉంటాము. సరేలే మన ఫోటోయే ఉంది కదా, పర్వాలేదు, ఇది నడుస్తుందిలే అని చెప్పి. అయితే చాలామంది లేడీస్ ముఖ్యంగా బస్సుల్లోని ఇది ఫేస్ చేసే ఉంటారు. కండక్టర్స్ అందరూ కూడా మీ ఫొటోస్ అప్డేట్ చేసుకోండి, మీ ఫొటోస్ ఇప్పుడుది కాదు, ఈ ఫొటోస్ కనుక చేంజ్ చేసుకోకపోతే మీ ఆధార్ చెల్లదు అని చెప్పిన సిచ్యువేషన్స్ కూడా చాలామంది ఫేస్ చేసే ఉంటారు. సో కాబట్టి ఇక్కడ మనకి మన ఫేస్ ఐడి, మన ఆధార్ కార్డు సెంటర్కి, అంటే ముఖ్యంగా మీ సేవ వాటికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు మన ఫోటో అవి తీసుకుంటూ ఉంటారు కదా, మనం ఎదురుగా కూర్చున్నప్పుడు మనకి ఫోటో తీసుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా మనకి ఇక్కడ స్కానర్, అంటే క్యూఆర్ స్కాన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రొసీడ్ కొట్టిన తర్వాత మనకి ఈ ఎదురుగా, అంటే పర్సన్ అవతల సైడ్ పర్సన్ ఎవరైనా ఇగో ఇట్లా పెట్టి మన ఫోటోని అన్నది తీసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా మనమే తీసుకొని దాన్ని మనకి లింకప్ చేసుకోవచ్చు మన ఆధార్కి. సో ఈ విధంగా మన ఎదురు పర్సన్తోని మనం ఫోటో అన్నది దిగించుకున్న తర్వాత మనం అది అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా స్కాన్, ఒకవేళ మనకి స్కాన్ ఇలా లేకపోతే గ్యాలరీ నుంచి కూడా మీరు ఫోటోని చూస్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో స్కాన్ ఫ్రమ్ గ్యాలరీ, సో గ్యాలరీ నుంచి ఫోటో ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే డైరెక్ట్గా మన ఫేస్ అన్నది క్యాప్చర్ చేస్తారా అన్నది మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఆ విధంగా మనం క్యాప్చర్ చేసుకొని మనం ఒకవేళ ఫోటోని కనుక అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఫోటోని అప్డేట్ చేసుకోవచ్చు, లేదా డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా మనం అప్డేట్స్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మరి అయితే అందరూ కూడా అనుకోవచ్చు, మరి ఇలాంటి సర్వీస్ వచ్చిన తర్వాత సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇది ఇంకా ఈజీ అయిపోతుంది కదా, ఇలాంటి క్విక్వి తీసుకొచ్చినట్లయితే మొబైల్ ఫోన్స్లోకి ఈజీ అవుతుంది కదా అనే క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు అవుతుంది ఏంటన్నది కూడా ఇంకా మనం చూడాలి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మై ఆధార్, దాని తర్వాత ఎన్రోల్మెంట్ సెంటర్ అండ్ మోర్కి వచ్చేసరికి మనకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, అంటే యాప్ని ఇంకా ఏ విధంగా మనం యూజ్ చేయాలి అనేది మనకి తెలియకపోయినా అన్నీ కూడా మనకుంటే అది మనకి ఈ వీడియో రూపంగా ఉంటుంది, లేకపోతే మనకి
మ్యాటర్ రూపంగా కూడా అది మనకి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇఫ్ ఎనీ డౌట్, మనకి ఏదైనా కనుక డౌట్ కనుక ఉంటే మనం డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ కూడా చేయొచ్చు. అంటే ఒకవేళ మేము ఇది అప్డేట్ చేయాలనుకుంటున్నాము, లేకపోతే ఏ విధంగా చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఇంకా యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మనకి కొన్ని తెలియడం లేదు అనుకున్నా కూడా మన హెల్ప్ సెంటర్ వాళ్ళకి కూడా మనం కాల్ చేయొచ్చు. సో దాని తర్వాత మన ఆధార్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మనకి వీళ్ళు మనకి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఏం తెలుసుకోవాలనుకుంటున్నాము, లేకపోతే ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాము అన్నది. అండ్ సర్వీసెస్, మనకి ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ఈ యాప్ అన్న వివరాలు కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ, అంటే మనకి చాలా యాప్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందులో మనకి ఏది యూజ్ అవుతుంది, ఏది యూజ్ అవ్వదు, దేన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్ తెలియక చాలామంది దాన్ని స్కిప్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఈ యాప్కి సంబంధించి ఇక నుంచి మనం వెళ్ళి గంటలు మీ సేవల దగ్గర మన టైం వేస్ట్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే మీ సేవ దగ్గరికి వెళ్ళినా కూడా ఒక్కోసారి నెట్ పని చేయకపోవడం కావచ్చు, లేకపోతే ఒక్కోసారి కరెంట్ పోయిన తర్వాత మన పని అవ్వకపోవడం కావచ్చు. ఇలాగ ఎన్నో రోజులు మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి సో ఇలాంటి సర్వీస్ డైరెక్ట్ మనకే రావడం జరిగింది. అంటే మన చేతుల మీదుగా మనమే అప్డేట్ చేసుకోవచ్చు. ఇంక ఎటువంటి నెట్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ దీన్ని లాంచ్ చేయడం కూడా జరిగింది. సో ఇక నుంచి ఎవరైనా అప్డేట్ కనుక లేకపోయి ఉన్నట్లయితే, అంటే మీ ఆధార్ అప్డేట్ లేకపోయి ఉన్నట్లయితే మీ ఫొటోస్ కావచ్చు, ఆర్ఎల్స్ మీ డీటెయిల్స్ కావచ్చు, మీరు అడ్రస్ ఏమైనా మార్చుకోవాలనుకున్నా కూడా ఇంట్లో నుంచి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.